నంద్యాల న్యూస్ 9కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నంద్యాలలో 4.50 కోట్ల నిధులతో సంజీవనగర్ గేట్ నుండి ఆత్మకూరు బస్టాండ్ వరకు రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి ఎన్ఎండి ఫరూక్, జిల్లా కలెక్టర్ రాజకుమారి. ఆళ్లగడ్డ మండలం పుట్టాలమ్మ క్షేత్రంలో అర్ధరాత్రి చోరీ. గుర్తు తెలియని దుండగులు ఆలయంలోకి దూరి వెండి నగదు చోరీ, వీడియో ఫుటేజ్ మాయం, పరిశీలిస్తున్న పోలీసులు. వైసీపీ నాయకులు రోజురోజుకు ఏమాత్రం పని పాట లేకుండా దిగజారుడుతనం ప్రదర్శిస్తున్నారన్న ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఎద్దేవా. నంద్యాల టీడీపీ కార్యాలయంలో మాజీ కౌన్సిలర్ కృపాకర్ పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించిన టీడీపీ నాయకుడు ఎన్ఎండి ఫిరోజ్. నంద్యాల ప్రథమ నందీశ్వర స్వామి దేవస్థాన ఆవరణలో భక్తుల వసతి గృహాల నిర్మాణం మరియు బోర్వెల్ నిర్మాణ పనులను ప్రారంభించిన రాష్ట్ర మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్. నంద్యాల ఎన్జీఓఎస్ కాలనీలో వెలిసిన అమ్మ స్ఫటికలింగేశ్వర ఆలయంలో ఏరువాక పౌర్ణమి వేడుకలు, హోమాలు నిర్వహించిన భక్తులు. రైతులు మెరుగైన దిగుబడిపై దృష్టి సారించాలి. రైతులకు ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ రాజకుమారి. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.